బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 20 అంశము ఈ జీవన సంబంధమైన వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనము. ముండ్లపొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్తారు కాని వాక్య ప్రకారము జీవించరు. దేవుడు వేరు, వాక్యము వేరు అన్న భావనలోనే క్రైస్తవులు జీవిస్తుంటారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1:1. వాక్యము తెలియకుండా మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేము. వాక్యము తెలియని క్రైస్తవులు దేవుణ్ణి తమకు ఇష్టమైన రీతిలో ఊహించుకుంటూ మోసపోతుంటారు. వాక్యము తెలియని క్రైస్తవుల జీవితాలు ఫలించవు. యేసు ప్రభువు చెప్పిన విత్తువాని ఉపమానము క్రైస్తవుల జీవితాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. క్రైస్తవేతరులు ఎలాగూ దేవుని వాక్యమును అంగీకరించరు. కాబట్టి వాక్యము విత్తబడిన తరువాత వాక్యమును అంగీకరించే విషయంలో క్రైస్తవులు ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఈ ఉపమాన సారాంశం. 3 రకాలైన క్రైస్తవుల మీద వాక్య ప్రభావం పనిచేసే విధములో త్రోవ ప్రక్కన ఉండే క్రైస్తవులకి వారి 2 చెవులకు ఉండే పెద్ద రంధ్రము ద్వారా విత్తబడిన వాక్యము హృదయంలోకి వెళ్లకుండా బయటకు వెళ్లిపోతుంది. రాతినేల అనబడే హృదయం ఉండే క్రైస్తవులకి విత్తబడిన వాక్యము ఎందుకు పనికిరాకుండా పోతుంది. వారు పూర్తిగా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ తమ అవసరాలకు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. విత్తబడిన వాక్యమును అంగీకరించినప్పటికీ శ్రమలు వచ్చినప్పుడు వారి హృదయంలో వాక్యము నాటబడి ఉండనందువలన వారి మీద వాక్య ప్రభావం ఏమీ ఉండదు. ఇంక మిగిలిన వారు అల్ప విశ్వాసులు. వారికి విత్తబడిన వాక్యమును ఆనందముగా స్వీకరిస్తారు. వాక్య ప్రకారం జీవించాలన్న కోరిక ఉంటుంది కాని ఈ జీవన సంబంధమైన విషయాల వలన వారి విశ్వాసము సన్నగిల్లి లోకము మీద ఆధారపడతారు. 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇటు దేవుని మీద ఆధారపడలేక అటు లోకాన్ని వదలలేక నానా తంటాలు పడుతుంటారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ముళ్లపొదలు వారి హృదయము నిండా మొలిచి ఉండటం వలన విత్తబడిన వాక్యము ఫలించినప్పటికీ దేనికి పనికిరాకుండా పోతుంది. వీరికంటే ముందున్న 2 రకాల క్రైస్తవులే నయం అన్నట్లు ఉంటుంది వీరి జీవన విధానం. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మకపోతే మన జీవితాలలో వాక్యము ఫలించదు. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేరు. మత్తయి 26:41లో వ్రాయబడిన ప్రకారము ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనము అన్నట్లు బలహీనమైన ఈ శరీరాన్ని వాక్యము ద్వారా బలపరచాలి. ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనమోసం మనల్ని దేవుని మీద ఆధారపడకుండా చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉన్నప్పుడే విత్తబడిన వాక్యము మనలో ఫలిస్తుంది. వాక్యానుసారంగా జీవించడానికి కట్టుబడి ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాస పరిమాణమును బట్టి అది 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తుంది. కాబట్టి ఈ జీవన సంబంధమైన విచారములను అధిగమించడానికి వాక్య ప్రకారం జీవించాలి. అందుకు మీరు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా వాక్యానుసారం జీవించి 100ంతలుగా ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.